మా డాడీ ఆమెని తిట్టేసరికి అప్పుడు వచ్చి అది మేము చేయలేదు, వాటర్ పడేసరికి ఆ బేస్ పగిలిపోయింది అని చెప్తున్నారు ఆమె అండ్ ఆమె కూతురు. అయితే మా డాడీ తిడుతుంటే వాళ్ళు ఇద్దరు కలిసి కొట్టే వాళ్ళులాగా పైకి వస్తున్నారు. బట్ మా డాడీ భయపడకుండా వాళ్ళతో అంతే గట్టిగా మాటలతో షంటిచ్చారు. స్టార్టింగ్ లో మీరు మా ప్లేస్ లో ఇల్లు కట్టుకున్నారు అంటూ ఆమె వచ్చినప్పుడే మా డాడీ సర్వే వాళ్ళని పిలిపించి కొల్పించారు. వాళ్ళ ప్లేస్ లో అయితే మా ఇల్లు కట్టుకోలేదు అని తెలిసింది, ఇది మా ప్లేసే అని చెప్పారు. అయినా కూడా మనీ కోసం ఇలా చేస్తుంది. అసలు ఇలాంటి మనుషుల్ని ఏమనాలో కూడా తెలియట్లేదు. ఆమె హస్బెండ్ ని కూడా కొట్టుద్ది. ఈమె చెప్పిన మాట ఆ అంకుల్ వినలేదు అనుకోండి, ఒకటే కొట్టడమే. పిల్లలు కూడా కొడతారు వాళ్ళ నాన్నని. ఆమెకి 3 పిల్లలు, 2 కొడుకులు అండ్ 1 కూతురు. ఈ ఒక్క విషయంలో చెప్పొచ్చు ఆమె ఎలాంటిదో. ఆమె అత్త ఉంది కదా, అంటే హస్బెండ్ వాళ్ళ అమ్మ. ఆ ముసలావిడకి 2 కూతుర్లు 1 కొడుకు. అందరికి పెళ్ళైపోయింది. వాళ్ళల్లో చిన్న కూతురి పెళ్లికి కట్నం కింద పొలం ఇస్తామన్నారు. ఆ పొలాన్ని కూడా ఇవ్వనివ్వకుండా మా ఇంటి పక్కన ఆమె తన కొడుకులు రాపించేసుకున్నారు. అయితే ఆ పొలం ఇస్తారు అన్న కూతురు చనిపోయింది అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయారు. సో వాళ్ళ పిల్లలకంటూ మిగిలింది ఇది ఒక్కటే. అది కూడా మా పక్కింటి వాళ్ళు లాగేసుకున్నారు. ఆ పిల్లలు వచ్చి అడిగితే మీకెందుకు ఇవ్వాలి, అది ఆ పొలం మాది అని ఇష్టం వచ్చినట్లు తిట్టి పంపించారు. వాళ్ళ సైడ్ అడగడానికి ఎవరు లేరు కదా, పేరెంట్స్ ఏమో చనిపోయారు. ఇంతకు దిగజారుతున్నారు మనుషులు డబ్బులకి. అలాగే వాళ్ళ పొలం లాగేసుకొని ఇప్పుడు మా మీద పడ్డారు. మా ప్లేస్ లో ఇల్లు కట్టుకున్నారు, డబ్బులు ఇవ్వండి అని. 4 years బ్యాక్ వాళ్ళ ఇంటి వెనుక వాళ్ళతో కూడా ఇలాగే చేసి గొడవ పెట్టుకుంది. మా ప్లేస్ లో మీరు ఇల్లు కట్టుకున్నారు అంటూ. ప్రెసెంట్ మా గొడవ విషయం ఎలా సాల్వ్ చేయాలి అండ్ ఇలాంటి ఫ్యామిలీకి ఎలా బుద్ధి చెప్పాలి, మనీ కోసం ఏదైనా చేస్తారు అని మన సబ్స్క్రైబర్ మనతో షేర్ చేసుకున్నారు. ఎవరు ఎంత చెప్పినా వినట్లేదు అంటే వాళ్ళని ఏమి చేయలేము. ఒకటి PS కి వెళ్ళి కంప్లైంట్ చేయడం, ఆర్ ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మెంటల్ కండిషన్ బాగాలేదు అనుకొని వాళ్ళని పట్టించుకోకుండా మన పని మనం చేసుకోపోవడమే బెటర్. మీరేమంటారు? కామెంట్స్ లో చెప్పండి.